Hello and welcome all to Achievers Excellence Academy. Today we will start second chapter CBSE Mathematics Polynomials. Okay. So first of all polynomials ante ento manam adi explain cheddam. Aa tarvata first exercise and second exercise I'll explain. Okay. Here there are two terms. One is poly and one is nomial. Poly means many. Many of you know that. And nomials means terms. Okay. So many terms in one expression. ఇప్పుడు టర్మ్స్ ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ దానికంటే ముందు మనం వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ చూద్దాము. ఆల్రెడీ యూ ఆల్ ఆర్ అవేర్, మీ అందరికీ తెలుసు, అయినా కూడా జస్ట్ ఒకసారి బ్రష్ అప్ చేద్దాం. వేరియబుల్స్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఏ బి ఇలా, లేకపోతే అల్ఫా బీటా ఇలా, లేకపోతే క్యాపిటల్ లెటర్స్ మనం తీసుకున్న వీటన్నిటినీ కూడా మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ అంటే వేటి వాల్యూ ఫిక్స్డ్ లేదు. వాల్యూ ఫిక్స్డ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్లోని వాల్యూ మారుతుంది. ప్రతి వాల్యూకి వేరే వేరే ఆన్సర్స్ వస్తాయి సాల్వ్ చేసినప్పుడు. ఓకే, సో వాటిని అన్నిటిని వేరియబుల్స్ అంటాం. మరి కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ ఫిక్స్డ్ వాల్యూ. 4 అంటే అందరం 4 రాస్తాం. -8, -2, +9 ఇవన్నీ కాన్స్టెంట్స్. ఈవెన్ పై ఆల్సో. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకి కాన్స్టెంట్స్, ఇవన్నీ ఏంటి వేరియబుల్స్. సో వెన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ మిక్స్ విత్ ఈచ్ అదర్ అప్పుడు ఎలా రాస్తామంటే -a4 లేదా 8b లేదా 4x. ఇప్పుడు ఈ వేరియబుల్ ఈ కాన్స్టెంట్ ఏవైతే ఉన్నాయో మల్టిప్లై అవుతున్నట్టు అనమాట. మనకి ఇక్కడ డాట్ కానీ మల్టిప్లికేషన్ సింబల్ కానీ ఏమీ ఉండదు. 8b అంటే 8 ఇంటూ బి, 4x అంటే 4 ఇంటూ ఎక్స్. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ వేరియబుల్ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే దీన్ని ఒక టర్మ్ అంటాం, దీన్ని ఒక టర్మ్ అంటాం, దీన్ని ఒక టర్మ్ అంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఈక్వేషన్ రాస్తున్నా, a + 2b = 5. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఇది LHS, ఇది RHS, ఇది ఈక్వల్ టు మధ్యలో ఉంటుంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, a అండ్ b, అండ్ 1 కాన్స్టెంట్ ఉంది 5. 2 కూడా కాన్స్టెంటే, బట్ ఇది వేరియబుల్తో పాటు మల్టిప్లై అవుతుంది కాబట్టి దాన్ని కొఫిషియంట్ అంటాం. ఓకే, కొఫిషియంట్. సో ఇప్పుడు 3 డిఫరెంట్గా అర్థమయ్యాయి కదా. ఫస్ట్ ఏంటి? వేరియబుల్స్. ఎనీ నంబర్, ఎనీ alphabet of English letter or Greek alphabets are used to represent variables. What are constants? Any number, positive, negative, or which has a fixed value, like pi has a fixed value 22/7. Even root numbers also are called constants. Okay, constant అయిపోయాక coefficient. Any number which is in between, in front of a variable is called a coefficient of that particular variable. ఇప్పుడు a ఉంది, a కి కోఫిషియంట్ లేదు కాబట్టి ఇక్కడ కోఫిషియంట్ 1 అయితే కోఫిషియంట్ ఆఫ్ a is 1 and coefficient of b is 2. ఓకే, సో ఈ ఈక్వేషన్లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ 1 కాన్స్టెంట్ టర్మ్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 5. అండ్ 2 ఏంటి? కోఫిషియంట్. 1 ఏంటి? కోఫిషియంట్. అండ్ కాన్స్టెంట్ = 5. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఒక ఈక్వేషన్. ఓకే, నా ఇప్పుడు ఒక x² + 5x + 10 = 0. ఓకే, లేదా x² - 5x + 10 = 0. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ లేకపోతే ఒక ఈక్వేషన్ మనం రాసినప్పుడు దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఫస్ట్ అది చూస్తాం. సో 1 వేరియబుల్ దట్ ఈజ్ x. సరే, ఫస్ట్ ఇంకొక ఈక్వేషన్ కూడా రాసుకుందాం. x + 5 = 9. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 అండ్ కాన్స్టెంట్స్ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 వేరియబుల్ విత్ పవర్ ఆఫ్ 2. వేరియబుల్ ఒకటే ఉంది, వేరియబుల్ ఏంటి? x. అలాగే నేను ఇలా రాసాను, x³ + 3x² + 3x + 9 = 0. ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 1 వేరియబుల్ విత్ పవర్ ఆఫ్ 3. సో హైయెస్ట్ పవర్ ఇక్కడ ఎంత ఉంది? 3. కానీ వేరియబుల్ మాత్రం 3 ఈక్వేషన్స్లోని మనకి
one variable. Okay, now second లో సపోజ్ నేను ఇలా రాసాను ఈక్వేషన్ x plus y is equal to 5, y plus 3x is equal to 4. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? టూ వేరియబుల్స్. వాట్ ఆర్ దోస్? x అండ్ y. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎనీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తామో వేరియబుల్కి ఎన్ని పవర్లు ఉన్నాయో అన్ని సొల్యూషన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వన్ సొల్యూషన్ వస్తుంది, ఎందుకంటే వన్ వేరియబుల్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కూడా ఒకటే రావాలి కదా? కాదు, పవర్ కూడా చూసుకోవాలి. ఎంత ఉంది పవర్? ఇక్కడ 2, అంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. కానీ ఒక వేరియబుల్కి వస్తాయి, అంటే ఎక్స్కి 1 వాల్యూ వస్తుంది, ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి, ఇక్కడ ఎక్స్కి 3 వాల్యూస్ వస్తాయి. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్స్కి ఒక వాల్యూ, వైకి ఒక వాల్యూ. ఓకే, పవర్ 1 ఉంది కాబట్టి. అయితే ఈక్వేషన్స్ ఇలా ఉంటాయా? ఇలా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2, వై పవర్ ఎంత ఉంది? 2. ఓవరాల్గా ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్లో మనకి 2 వేరియబుల్స్ విత్ ఈచ్ వేరియబుల్ హ్యావింగ్ పవర్ ఆఫ్ 2. దేర్ఫోర్ ఎక్స్కి 2 వాల్యూస్ అండ్ వైకి 2 వాల్యూస్, టోటల్గా మనకి 4 వాల్యూస్ ఇక్కడ మనకి సాల్వ్ చేస్తే వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇవి మీరు ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాము? బై స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్, బై ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్. మరి ఇలాంటి ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఒక సొల్యూషన్ ఫైండ్ చేసి ఆ సొల్యూషన్ వచ్చిన వాల్యూతో దీన్ని డివైడ్ చేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మళ్ళీ 2 సొల్యూషన్స్ వస్తాయి. సో ఓవరాల్గా మనకి 3 సొల్యూషన్స్ వచ్చినట్టు. అండ్ ఈ 2 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, పవర్ 1, వీటిని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. లీనియర్ అనే వర్డ్కి మీనింగ్ చూద్దాం. లీనియర్ అంటే పవర్ 1 ఉండాలి. సో ఇక్కడ లీనియర్ ఏది? ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, కాకపోతే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్యూబిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదేంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అండర్స్టూడ్? సో మనం ఏమేమి చూడాలి? ఎన్ని సొల్యూషన్స్ వస్తే మనం ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్ పవర్ ఎంత ఉంది, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్కి అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 1 వేరియబుల్ పవర్ 1, సో 1 సొల్యూషన్ ఫర్ ఎక్స్. ఇక్కడ 1 వేరియబుల్ పవర్ 2, సో 2 సొల్యూషన్స్ ఫర్ ఎక్స్. ఇక్కడ 1 వేరియబుల్ పవర్ 3, సో 3 సొల్యూషన్స్ ఫర్ ఎక్స్. ఇక్కడ 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ బట్ పవర్ 1, సో 1 సొల్యూషన్ ఫర్ ఎక్స్ అండ్ 1 సొల్యూషన్ ఫర్ వై. అలాగే ఇక్కడ 2 వేరియబుల్స్ పవర్ 2, సో 2 సొల్యూషన్స్ ఫర్ ఎక్స్ అండ్ 2 సొల్యూషన్స్ ఫర్ వై. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు పాలినామియల్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1 చూద్దాం.